హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంట్లో కొంచెం వేడి తగ్గిందని, వేడి పెంచుకుందామని వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగో ఆర్సీబీ గెలిచింది కదా, ఆర్సీబీ గెలిచింది అనే ఆనందంలో కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. మీరు కూడా ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ వేసి కొంచెం గోల్డెన్ ఫ్రైగా చేసుకొని దాని తర్వాత క్యాబేజ్ పొటాటో వేసుకోండి. క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి. అవి కొంచెం అలా కలుపుకుంటూ అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోండి. చూసారా, కొంచెం అలా గిన్నె కతుక్కోకుండా మీరు తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం కలిసింది అన్నప్పుడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే మరి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అసలే ఎల్లోగా ఉంటుంది, ఇంకొంచెం ఎల్లోనిష్ ఉండాలి కదా, కాబట్టి వేసేసుకోండి. దాని తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి నేనైతే 2 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా వేయించుకోండి. మనకి సరిపోయినంత సైజు ఉంటే సరిపోతాయి. నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను దాంట్లో. నాకైతే చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఫ్రైడ్ రైస్లోకి సరిపోవని చెప్పి వదిలేసాను ఫ్రెండ్స్. మీరైతే కొంచెం ఎక్కువ చేసుకోండి, తినాలనిపిస్తే తినేసేయండి. కొంచెం ఇట్లా పొరుట్లా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. దీని తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న ఎగ్ని వేసుకోండి, బీట్ చేసుకున్న ఎగ్ని. కొంచెం గరం మసాలా, కొంచెం మనకి సరిపోయినంత సాల్ట్, మాకు సరిపోదేమో అని కొంచెం వేసాను, అయినా కూడా సరిపోలేదు అనుకోండి. దీని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, దీని తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, రైస్ వేసుకొని పూర్తిగా కలిపేసుకున్నాను. దీని తర్వాత కొంచెం మనం ఇంట్లో చేసుకున్న సీక్రెట్ మసాలా వేసుకోండి. అసలే గోదావరిలో ఇంటికి వచ్చిన వాళ్ళని స్పైసీగా పెట్టాలి కదా మరి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని తినేస్తే అబ్బబ్బబ్బా ఉంటుంది.